మీడియాకి తెలియదు. అంటే మీడియాకి చెప్పి విడుదల చేయమని రూల్ లేదు, కానీ తెలుస్తుంది. ఎందుకంటే అతను చాలా సోకాల్డ్ సోషల్ మీడియాలో యాక్టివిస్టు. వీళ్ళందరినీ తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని, నిన్ను అందరినీ ఎవరు పడితే అతనికి ఎవరు నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా అంటే అలా చేసేవాడు అనమాట. ఆ తిట్లు కూడా ఏంటంటే నరమానవుడు నోటిలోంచి ఆ మాటలు రావు. వ్యక్తిగతంగా నాకు తెలుసు అనిల్. నరమానవుడు మనిషి పుట్టినోడి నుంచి ఆ నోటి నుంచి అలాంటి మాటలు రావు. మరి అలాంటి మనిషి బెయిల్ వస్తే గంటలో వెళ్ళిపోయాడు జైలు నుంచి. జైలు అధికారులు ఉన్నతాధికారులకు చెప్పలేదా? లేకపోతే కోర్టులో ఆ బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరగలేదా? ప్రభుత్వ లాయర్లు ఎక్కడ పోయారు? అది ఫేక్ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారే, ఆ మాత్రం చెక్ చేసుకోరా? అతను పెట్టాడంటే ఏదో వాళ్ళ మదర్కి ఏదో హెల్త్ బాగాలేదు, సీరియస్ అనేదో పెట్టాడు, డాక్టర్ ఇచ్చిన లెటర్ ఏదో తీసుకొచ్చి పెట్టాడు. ఇది చెక్ చేసుకోరా డాక్టర్ ఇచ్చాడా లేదా, నిజమా కాదా అని? నాకు తెలిసి ఇలాంటిది మరి ఇంతకుముందు ఎప్పుడన్నా న్యాయ చరిత్రలో జరిగిందో లేదో నాకైతే డౌటే. ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. దట్టు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వం రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అని కబుర్లు తప్ప ఇది రెడ్ బుక్. ఎలా సాధ్యమైంది అనేది అసలు ఎంత లోపం ఉందంటే, సరే కోర్టులో జడ్జి గారు అదేదో ఆ సర్టిఫికేట్ చూసి బయటకు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి అయితే ఎత్తకడు కదా జడ్జి గారు. చూశాడు, వాళ్ళ లాయర్లు ఉన్నారు, వీళ్ళ లాయర్లు ఉన్నారు, ఓకే ఇచ్చుండొచ్చు, బెయిల్ ఇచ్చుండొచ్చు. అది కూడా కొంత అంటే అనుమానాస్పదం అని నేను అనను, కానీ కొంత ఏదో ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇచ్చేశారు, బెయిల్ ఇచ్చారు. సరే జడ్జి గారి గౌరవ న్యాయమూర్తి గారి విచక్షణ అధికారం అనుకోండి బెయిల్ ఇవ్వడం అనేది, దాని మీద ఆధారపడి ఉంటుంది. రైట్, ఓకే. అంత తొందరగా ఎలా గంటలో బయటకు ఎలా వచ్చాడు? గంట 2 గంటలు మ్యాక్సిమం. ఇది రాజమండ్రి వెళ్ళారు, టక్మని బయటకు వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడు కూడా తెలియదు, ఎవరికే తెలియదు. అదొకటి. ఇంకో పక్క వివేకానంద రెడ్డి హత్య కేసు పిట్టల్లా రాలిపోతున్నారు సాక్షులు. ఇప్పటికి 6. కీలకమైన వివేకానంద రెడ్డి గారి ఇంటి వాచ్మెన్ రంగయ్య, అతను ఓకే, నో డౌట్ 70 ఏళ్ళు వయసు ఉంది, వృద్ధాప్యం, చచ్చిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, నేను కాదనట్లా. కానీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేస్తుంది. నా భర్తది సహజ మరణం కాదు, వృద్ధాప్యంతో చనిపోయిన మరణం కాదు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఆయన భార్య ఎవరిని అనుమానిస్తోంది? ఎవరినో అనుమానిస్తూ రాష్ట్ర పోలీసులను కూడా అనుమానిస్తోంది, ఆంధ్రప్రదేశ్ పోలీసులను కూడా అనుమానిస్తోంది. వీళ్ళు సరిగా పట్టించుకోలేదు, వీళ్ళు సరిగా నా భర్తని కాపాడలేకపోయారు, నా భర్త విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని. ఎంత పెద్ద ప్రొఫైల్ అది, కేసు అది. ఏమాత్రం అనకూడదు కానీ, పెద్ద పదాలు వాడకూడదు కానీ, చంద్రబాబు నాయుడు చేతిలో ఇంత పొడుగు కత్తి పెట్టి పోస్టర్లు వేశారు కదా సాక్షి పేపర్లో. అలాంటి కేసుని ఎంత జాగ్రత్తగా, ఎంత సీరియస్గా డీల్ చేయాలి? ఈ ప్రభుత్వం వచ్చినాక 3 సాక్షులు చచ్చిపోయారు ఇప్పటికి, సబ్జెక్టు కరెక్షన్. కొత్త ప్రభుత్వం వచ్చినాక 3 సాక్షులు చచ్చిపోయారు. అంటే ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది అర్థం కావట్లే. బేసిక్ థింగ్ ఇది మామూలుగా ధృతరాష్ట్ర రాజ్యం అంటూ ఉంటారు. నేను ఆ పదం పెట్టడం ఇష్టం లేక ఇదేమి రాజ్యం అని పెట్టా. ఇట్లా కూడా ఉంటాయా? ఇలాంటివి ఎన్ని, ఒకటి కాదు. కోడికత్తి సీన్ కేసు ఉంది. కోడికత్తి సీనుతో కత్తితో పొడిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరే కదా ఆరోపణలు చేశారు. ఫస్ట్ మీ మీద చేశారు, ఆయన నా మీద హత్యా ప్రయత్నం చేశారని. తర్వాత మీరేం చేశారు? లేదు అతనే పొడిపించుకున్నాడు అన్నారు. కోర్టులో జగన్ వెళ్ళి సాక్ష్యం చెప్తే తప్ప అతనికి బెయిల్ రాదని 4.5 సంవత్సరాలు దళిత కుర్రోడిని జైల్లో పెట్టారు. 4.5 సంవత్సరాలు, 1 రోజు కాదు, 60 రోజు కాదు. ఎందుకు? కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళి విట్నెస్ ఇవ్వకపోవడం వల్ల. 9 నెలలు అయింది, ఇప్పటికేమన్నా జగన్ ఏమైనా కోర్టుకు వచ్చాడా? ఆ కేసులో ఏంటి పురోగతి ఏంటి చెప్పండి? ఐఎమ్ క్వశ్చనింగ్, ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ గవర్నమెంట్ని. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన వ్యక్తి ఎక్కడున్నాడు? హాయిగా శాసన మండలిలో చట్టసభలో కూర్చొని ఒళ్ళిరుచుకుంటున్నాడు, ఈ కేకలు పక్కపక్కలు.
అతను బెయిల్ మీద ఉన్నాడు నిజమే, ఎన్నాళ్ళు ఉంటాడు? అతను స్వయంగా అతను ఒప్పుకున్నాడు నేనే చంపానని. అప్పుడేదో అతనికి బెయిల్ తీసుకొచ్చారు, ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాబట్టి అప్పుడున్న పోలీసులు సరిగా ఆర్గ్యూ చేయలేదో, లేకపోతే పోలీసులు సరిగా వ్యవహరించలేదో, మొత్తం మీద అతనికి బెయిల్ వచ్చింది. మరి ఇప్పుడు మీ పోలీసు ఏం చేస్తోంది ఆ కేసు విషయంలో? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎలాంటి విలువలు లేవు కాబట్టి అతన్ని ఇంకా మండలి సభ్యుడిగా కొనసాగిస్తున్నాడు, పార్టీలో కొనసాగించుకుంటున్నాడు. కానీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది? అసలు ఇన్ని రకాలుగా చట్టాన్ని ఇది చేస్తూ ఉంటే